హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికి. ఈరోజు మన ఛానల్లో మంచి హెల్దీ రెసిపీ మీరు చూసారు కదా తమ్నెల్లో, అండ్ మిక్స్డ్ లీఫ్ రెసిపీ, అంటే అన్ని ఆకుకూరలు కలిపి చేస్తున్నాను. చాలా చాలా మంచి హెల్దీ రెసిపీ, అస్సలు మిస్ చేయకండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఫాలో చేసేయండి. ఎందుకనంటే మీరు బాగా మిస్ అవుతున్నారేమో, ఆకుకూరలు తినట్లేదేమో, నా వీడియో ద్వారా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. ఎందుకనంటే ఆకుకూరలు తినకపోవడం వల్ల ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయో మన అందరికి తెలిసిన విషయమే. బట్ ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకొని ఖచ్చితంగా ఆకుకూరలు తినండి. నేను కూడా ఇంతకుముందు పెద్ద తినేదాన్ని కాదు, కాకపోతే ఎప్పుడైతే మనం ఏం తినకపోతే ఎయిర్ ఫాల్ అవుతుంది, మనం ఏం తినకపోతే కళ్ళు కనిపించట్లేదు అని తెలుసుకున్న తర్వాత ఎక్కువగా యూజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. స్టవ్ వెలిగించి బాండి పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని వెండిమిరపకాయలు ఆవాలు, వెండిమిరపకాయలు మాత్రమే నేను యూజ్ చేస్తున్నాను, కారం వేయట్లేదు. బట్ వెండిమిరపకాయలు ఆవాలు కొంచెం బ్రౌన్ షేడ్లోకి వచ్చిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోండి. పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు వేయొద్దు, కారం అనేది ఇంక్రీజ్ అవ్వదు. ఇలా వెండిమిరపకాయలు మాడితే ఏమైతాయంటే మనం అన్నంలో నంచుకొని తినడానికి కూడా బాగుంటుంది. ఇలా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 5 to 6 minutes మూత పెట్టి సిమ్లో వదిలేసుకుంటే మన ఆనియన్స్ అయితే మగ్గిపోతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే గుప్పెడన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. మనము ఇందులో వేయాల్సింది మెయిన్ ఐటెం ఇదే అనమాట. ఫ్లేవర్ కోసం మంచి స్మెల్ కూడా ఇంక్రీజ్ అవుతుంది, హెల్త్కి కూడా చాలా మంచిది వెల్లుల్లి రెబ్బలు. బట్ ఏంటంటే ఇవి నేను ముందుగా వేయొచ్చు, కాకపోతే చిటపటలాడి మీద పడతాయి. ఆనియన్ వేసిన తర్వాత వేస్తే చిటపట అని వేగవన్నమాట. ఒక 3 minutes మూత పెట్టి వదిలేసాము అంటే మన ఆనియన్స్ అయితే ఇలా బ్రౌన్ షేడ్లోకి వచ్చేస్తాయి. ఇలా ఒకసారి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు సరిపడా పసుపు అయితే యాడ్ చేసుకుందాం. ఓకేనా? మీరు ఒకవేళ కొత్తగా వంట చేసే వాళ్ళకి నా వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ అసలు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు, ఇంత సింపుల్ అన్నట్టుగా. సో ఇప్పుడైతే కరివేపాకు రెబ్బలు కూడా ఒక 2-3 యాడ్ చేసుకోండి, ఎందుకంటే మంచి ఫ్లేవర్ కోసము. అండ్ ఇవన్నీ కూడా మన హెల్త్కి సంబంధించిన వెల్లుల్లి, కరివేపాకు అండ్ ఆకుకూరలు, ఇందులో ఏది కూడా మనకు అన్యూజ్లెస్ అయితే లేదనమాట. కాబట్టి ఖచ్చితంగా తినడానికైతే ట్రై చేయండి. అన్ని రకాల ఆకుకూరలు వేస్ట్ చేయడం నాకేమి ఇలా కొత్త కాదు, కాకపోతే మీకు చూపించేది ఫస్ట్ టైమే. నేను ఎప్పుడు ఇలా మిక్స్డ్ ఆకుకూరలు వేసి చేసి వీడియో అయితే అప్లోడ్ చేయలేదు, కానీ చాలాసార్లు ఇంట్లో చేస్తూనే ఉంటాను పిల్లల కోసం, మా కోసం. వీక్లీ ట్వైస్ అంటే ఒక 2 సార్లు 3 సార్లు అయినా ఆకుకూరలు అయితే ఖచ్చితంగా తింటామన్నమాట. చూసారు కదా, ఇలా అన్నీ మంచిగా కడిగి ఒక 3 times వాష్ చేసుకోండి. ఎందుకనంటే ఆకుకూరలో మట్టి ఉండిపోతుంది. ఒక 3 సార్లు మంచిగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని ఇలా అంతా కూడా మనము ఆనియన్స్ మగ్గిన తర్వాత వేసేసుకుంటే పెద్ద టైం తీసుకోదు. ఆకుకూర చాలా సింపుల్గా ఈజీగా మగ్గిపోతుంది. మనం తినేటప్పుడు కూడా యమ్మీగా జ్యూసీగా ఎంత బాగుందిరా అనిపించింది. కాకపోతే మీరు ఒకసారి ట్రై చేస్తే మాత్రం ఖచ్చితంగా నాకు కామెంట్ చేస్తారు. అస్సలు మర్చిపోకండి, ఆకుకూరలు చాలా చాలా మంచిది మన హెల్త్కి. ఓకేనా? ఒక 2-3 minutes మూత పెట్టి వదిలేసాము అంటే మన ఆకుకూరలు అయితే ఫైనల్గా ఇలా మగ్గిపోతాయి అనమాట. ఇందులో నేను ఏమేమి ఆకుకూరలు యాడ్ చేశానో మీకు చెప్పలేదు కదా. బచ్చల కూర, పాలకూర, చుక్కకూర అండ్ తోటకూర, 4 ఆకుకూరలు అయితే యాడ్ చేశాను. నా ఫేవరెట్ వచ్చేసి పాలకూర, చుక్కకూర అండ్ బచ్చల కూర కూడా చాలా చాలా బాగుంటుంది. నేను బచ్చల కూర ఫ్రై రెసిపీ కూడా అప్లోడ్ చేశాను, అది నా వీడియోలో ఉంటుంది, చూసేసేయండి. అండ్ సూపర్ కుదిరిందండి, మంచి వ్యూస్ కూడా చాలా బాగా వచ్చాయి దానికి. ఒకవేళ మీరు చూడకపోతే చూసేసేయండి. ఓకేనా? ఇలా అన్నీ మగ్గించుకున్న తర్వాత చూసారు కదా, మనకు వాటర్ ఇంక్రీజ్ అయిపోయి థిక్నెస్ అయితే వచ్చేసింది. చూడడానికి ఎంత యమ్మీగా ఉంది కదా. చపాతీలో బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది. ఇలా అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. ఆకుకూరల్లో సాల్ట్ చాలా తక్కువగా వేసుకోవాలి, ఎందుకంటే మనకు తొందరగా ఎక్కువ అయిపోతుంది. చూసి వేసుకోండి, తక్కువ వేసుకున్నా ఏం పర్లేదు. ఓకేనా? ఇవన్నీ కూడా ఇలా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఒక 2-3 minutes మూత పెట్టి వదిలేసుకోండి. లేదు అని అంటే నేను మాత్రం ఇందులో 2 టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే మంచిగా ఉంటుంది, ఇంకా టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. ఇలా మధ్యలో రౌండ్ ఆఫ్లా చేసేసి ఒక 2 పండు టమాటాలు అయితే యాడ్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ టమాటా రేట్ మళ్ళీ ఇంక్రీజ్ అయిపోయింది, ఇప్పుడు చాలా తక్కువగా యూజ్ చేసుకోవాలి మనము, కాబట్టి 2 టమాటాలు అయితే వేసాను అనమాట. సో ఇవన్నీ కూడా ఇలా మిక్స్ చేసుకొని ఒక 2-3 minutes మూత పెట్టి వదిలేసుకున్నాము అని అంటే ఫైనల్గా మన రెసిపీ అయితే దగ్గరికి వచ్చేసినట్టే. ఓకేనా? డెఫినెట్గా ట్రై చేస్తారు కదా మీరు. ఒకవేళ
మీరు ఇప్పటి నుంచైనా ట్రై చేయండి ఆకుకూరలు తినడానికి, ఓకేనా? ఆకుకూరలు చాలా చాలా మంచిది. ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఇన్ కేస్ మనము ఒకవేళ స్టడీ వైజ్ ఇక్కడ వచ్చుంటే అమ్మ ఎంత చక్కగా వండి పెట్టేదాన్ని, ఆ డేస్ మిస్ అవ్వచ్చు. రోటి పచ్చడి, ఆకుకూరలు ఇవన్నీ కూడా హెల్త్కు మంచి రెసిపీస్. బట్ ఇలా చూసారు కదా, ఒక 2 minutes మూత పెట్టి వదిలేసామంటే ఫైనల్గా అయితే ఆల్మోస్ట్ మగ్గిపోయింది, టమాటా కూడా ఉడికిపోయింది, మనకు అడుగు అయితే అంటుతుంది అనమాట. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాం, ఓకేనా? ఎంత బాగుంది తెలుసా, నాకైతే నోరు ఊరిపోతుంది. చుక్క కూర, పాలకూర ఇలా జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి అన్నంలో అలా నంజుకొని అండ్ వెండు మిరపకాయని అలా నంజుకొని తింటే ఉంటుంది నా సామి. ఇంకా మీరు ఖచ్చితంగా ట్రై చేసి తింటారని నేను అనుకుంటున్నాను. ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సపోర్ట్ మీ హాల్, ఓకేనా? నా కొడుకు రెడీగా ఉన్నాడు, ఆఫ్టర్నూన్ కాబట్టి. నా కొడుకు ఎంత చక్కగా తింటాడు తెలుసా, ఇది చెప్తే ఫేక్ కాదు. వాడు ఏది తినాలంటే అదే తింటాడు. ఎందుకంటే నాన్న ఇది తింటే ఇది యూజ్ అనగానే ఓకే మమ్మీ అంటాడు. చాలా చాలా మంచిగా తింటాడు వాడు. తినే వాళ్ళకి ఇంకా 2 గరిటెలు 4 గరిటెలు వేసినా తప్పలేదు అనిపిస్తుంది. చూసారు కదా, వేడివేడిగా ఉంది మమ్మీ అంటున్నాడు. వాడికైతే వేసాను. నేను తిందాం అనుకున్నాను, బట్ నేను ఆకలికి ఆగలేక ముందే తినేసాను అనమాట. సో చూసారు కదా, నా వీడియో నచ్చిందా? అయితే సపోర్ట్ చేస్తారు కదా, థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. కానీ మీరు ఆకుకూరలు తినకపోతే తినండి, బ్లడ్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఎయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. కంటి చూపు కూడా చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్న ఆకుకూర రెసిపీ కాబట్టి నా వీడియో మీకు యూజ్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. ఇంకా ఆఫ్టర్నూన్ స్కూల్ నుంచి అయితే పిల్లలు వచ్చేసారు. వాడైతే ఇంకా ఏం చక్కగా తినేస్తున్నాడు అనమాట. నేనైతే నిజంగా ఆకుకూర ఎక్కువగా, రైస్ తక్కువగా యాడ్ చేసుకొని ఫుల్గా తినేస్తాను. మనం ఎప్పుడైనా కూర క్వాంటిటీ ఎక్కువగా ఇలా తీసుకున్నప్పుడు చాలా చాలా మంచిది. ఇప్పుడు పిల్లలకైతే డెఫినెట్గా ఇలా ఆకుకూరలు అయితే అలవాటు చేయండి. మన వాళ్ళు ఏంటంటే బర్గర్, పిజ్జా లేకపోతే ఫ్రైడ్ రైస్ ఇలాంటి వాటిలో ఎక్కువ ఎంకరేజ్ చేస్తూ ఉంటాము. కాబట్టి అప్పుడప్పుడైనా మనం ఆకుకూరలు ఇవ్వడం వల్ల వాళ్ళకి కంటి చూపు కూడా ఇంకా మంచిగా మెరుగవుతుంది. కాబట్టి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి స్పెట్స్ వస్తున్నాయి. నేను మా వాళ్ళకి 1కి 10 సార్లు చెప్తా, ఫోన్ చూడడం వల్ల మీరు ఆకుకూరలు తినకపోతే ఈ పరిస్థితి వస్తుందని. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ, సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.